చాలా డిఫరెంట్ గా తీశారు. బాగుంది. బాగా చేశారు. చాలా బాగా చేశారు. కొంచెం రాజేంద్ర ప్రసాద్ లుక్స్ ఉన్నట్టు అనిపించింది. సూపర్, ఓవరాల్ గా మూవీ హిట్. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చూడాలంటే ఈ సినిమా చూడాలి. కిరణ్ అబ్బవరం కి బ్లాక్ బస్టర్ పడ్డది. చెన్నై లవ్ స్టోరీ నార్మల్ లవ్ స్టోరీ లాగా అన్ని చూసింటాం, కానీ ఈ లవ్ స్టోరీ మాత్రం వేరే లెవెల్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. సూపర్, అసలు సూపర్. హీరోయిన్ హీరో ఇద్దరు చాలా బాగా చేశారు. సూపర్ హిట్. అండ్ హీరో యాక్షన్ వర్ ఆసమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ ద బెస్ట్ పార్ట్. అసలు ఆసమ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ ద మూవీస్ దట్ హి హస్ డన్. దిస్ ఇస్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్. చాలా బాగుంది. when the heroine went and hugged him, I really actually cried. It was really good. కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్, గౌరీ పర్ఫార్మెన్స్, సిరి పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. హ్యాట్రిక్ 100% హ్యాట్రిక్. బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా ఎమోషనల్ గా ఉంది. వెరీ హార్డ్ టు టేక్ ఇట్. చాలా బాగుంది. అస్సలు ఇంత ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎమోషనల్ గా డీప్ గా తీసుకుని వెళ్ళాడు. గుండెలు పిండేసి హార్ట్ టచింగ్ గా ఉండే వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. అమేజింగ్. అసలు సినిమా థియేటర్ లోకి వెళ్ళి కళ్ళ నీళ్ళు పెట్టిన వాళ్ళు ఉండరు, అంత హార్ట్ టచింగ్ గా ఉంటుంది. లో పాడడం అనేది ప్లస్సింగ్. చాలా చాలా బాగుంది. మంచి లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాస్ ఇంకా వస్తే కొంచెం బ్రేకప్ అయిన వాళ్ళకి మోటివేషన్ లా ఉంటది. అండ్ ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ మూవీ. మన ఇంట్లో అబ్బాయి లాగా చాలా నేచురల్ గా ఒక గీతాంజలి అలాంటి కల్ట్ మూవీస్ ఉంటాయి కదా, అందులో ఈ మూవీ అయితే ఖచ్చితంగా జాయిన్ అయింది అనమాట. మెయిన్ కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ అయితే కేరాంపు తర్వాత ఇది చెన్నై లవ్ స్టోరీ. సో కిరణ్ అబ్బవరం అన్న బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో మూవీకి కిరణ్ అబ్బవరం అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో ఇది ఒక కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్. సో ఒక 10 లవ్ స్టోరీలు ఉంటాయి ఇండస్ట్రీలో, అందులో ఈ మూవీ కూడా నిలిచిపోతుంది. అసలు ఒక్కొక్క సినిమాకి నీ పర్ఫార్మెన్స్ చూస్తే మాకే కుళ్ళు వస్తుంది. అంత మంచిగా చేస్తున్నా. పర్ఫార్మెన్స్ అయితే అసలు అదిరిపోయింది. వేరే లెవెల్ ఉంది. గౌరీప్రియ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా అనేది ఒక మంచి ఎమోషన్ అన్న, మంచి ఫీల్ గుడ్ సినిమా. నేను లాస్ట్ ఒకటే చెప్తాను, మన ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాని చెన్నై వరకు వెళ్ళక్కర్లేదు, ఎక్కడున్నా కానీ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ. కిరణ్ అబ్బవరం అంత మంచి సినిమా అనమాట. చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ సీన్ గానీ, క్లైమాక్స్ సీన్ గానీ, కళ్ళకలు ఒక మొగాడిని నేనే ఏడ్చుకొని బయటకు వచ్చానంటే, అమ్మాయిలు మాత్రం దయచేసి థియేటర్ మేనేజర్ అందరూ కూడా టిష్యూ ప్రొవైడ్ చేయండి. ప్రతి ఒక్క టిష్యూ ప్రొవైడ్ చేయండి. అంత ఏడ్చుకొని బయటకు వస్తారనమాట. స్టార్ట్ అయింది. ఇంకో కొత్త వరల్డ్ బ్రో. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. నెవర్ బిఫోర్ అన్నమాట. ఎవర్ ఆఫ్టర్ ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం, దాన్ని కిరణ్ అబ్బవరం లాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం. అండ్ కిరణ్ అబ్బవరం ఇంత ముందు సినిమాలో కాతో ఇంకో మెట్టు ఎత్తిగాడు, దీంతో ఇంకో మెట్టు ఎత్తిగాడు అనమాట. యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది కిరణ్ అబ్బవరంది. అసలు ఫస్ట్ నుంచి అంటే మధ్య పర్ఫార్మెన్స్ కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా ఫ్రెష్ గా అనిపించింది. అన్న ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా వచ్చిన భయ్యా, చాలా రోజుల తర్వాత కేఆర్ఆర్ తర్వాత కిరణ్ అబ్బవరం ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ్యా. అసలు ఏం యాక్టింగ్ భయ్యా. శ్రావణ్ శంకర్ ని మర్చిపోలేకపోతున్నాం భయ్యా. కిరణ్ నీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. అరే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి భయ్యా. ఆ ఎమోషనల్ ఇంటర్వెల్ ఎమోషనల్ సీన్స్ కి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే కిరణ్ ప్రతి సినిమా వచ్చినా దీంట్లో ప్రాణం పెట్టి చేసిండు. సినిమాలో నీలం అయిపోతావు భయ్యా. చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యానింగ్ మాత్రం ప్రతి ఒక్కరు ఏడ్చిపోతారు భయ్యా. వేరే ఎవరు కనబడరు అంతే. సినిమా చూస్తానని సేపు అన్న యాక్టింగ్ ఏ ఉంటదంటే ఇంకొక 10 రోజులు నిద్ర రాదంతే ఎవరికి. సినిమా చూడండి, కిరణ్ అబ్బవరమే మీ కళ్ళల్లో అంతే. అమ్మాయిలు అయితే సినిమా థియేటర్ అంతా అమ్మాయిలు. కిరణ్ అబ్బవరం కావాలా, నాకు కావాలా అబ్బా ఏమందబ్బా. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ మొత్తం కిరణ్ అబ్బవరం ఉన్నాయి అంతే. ఏం చేసాడు యాక్టింగ్. ఆ ఫైట్లు సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఎస్కేఎన్. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఆ ఫైటింగ్ అయితే చెప్పొద్దు, ఆ స్టోరీ టెల్లింగ్ అయితే చెప్పొద్దు. ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్. ఈ సినిమా చూసిన తర్వాత నేను హీరోనికి అయ్యాను భయ్యా అడిక్షన్. మామూలు అంటే మామూలుగా లేదు భయ్యా. చెప్తున్నా, ప్రతి ఒక్క హీరోకు ఉంటారు ఫ్యాన్స్. సినిమాలో అస్సలే లేదు భయ్యా రొమాన్స్. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్ అందరు చూడాల్సిన సినిమా భయ్యా. సూపర్ బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క శుక్రవారం వేస్తారు పోస్టర్. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.